హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సార్ నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే 5వ తారీఖు రోజున ఢిల్లీలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇక్కడ మనకు ఆ ఏపీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 21/21 సీట్స్ తో గెలిచిండు. సో ఇప్పుడు క్యాంపెయినింగ్ కి ఒక మోడల్ లాగా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో క్యాంపెయిన్ చేయబోతున్నాడంట. ఏమైనా చేంజెస్ ఇంపాక్ట్ ఉంటుందా? ఆంధ్రలో వచ్చింది కూటమిలో గెలిచేసిందని అంటారు. అది తెలంగాణలో డిపాజిట్లు కూడా రాలి. మరి ఇదే పవన్ కళ్యాణ్ ప్రాపకాండ చేశాడు, ప్రాపకాండ ఎలక్షన్ తిరిగాడు, డిపాజిట్ కూడా రాల తెలంగాణలో. క్యాండిడేట్ డిపాజిట్ కూడా రాల. అలాగే అంతకుముందు 100 సీట్లు కంటెస్ట్ చేస్తే 1 సీట్ రాల. మొన్న ఇక్కడికి వెళ్ళి వచ్చాడుగా మహారాష్ట్రలో, ఏమీ రాల. ఊరినే మన ఇక్కడ లోకల్ గా పవన్ అని పొగిడితే నేషనల్ లెవెల్లో కూడా పవన్ ఏదో పెద్ద పుడింగ్ లాగా మనం మాట్లాడుకుంటే పొరపాటు. పవన్ ఏమక్కడ ఢిల్లీలో వెళ్తున్నాడు, కూటమిలో ఉన్నాడు కనుక కూటమి కోసం వెళ్తారు. పెద్ద మామూలుగా అందరూ వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే చాలా మంది మన సినిమా ఆర్టిస్టులు ఎంతో మంది గతంలో బీజేపీ తరఫున ఢిల్లీలో తెలుగు ఏరియాలు ఉన్నాయి, ఆర్కే పురం 2 ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలో తిరుగుతారు, వస్తారు. ఆ ఏరియాలో తప్పితే మీరు ఎక్కడ వీళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉండరు. తెలుగు హీరోలు వాళ్ళకి ఎవరు అక్కడ ఏరియాలు 2 ఏరియాలు ఉన్నాయి. కళ్యాణ్ ఉంది, కైలాసం, ఆర్కే పురం. మేము తిరిగాం. నేను బాలచంద్రని, సోమన్ని, గౌతమ్ తీసుకెళ్ళి, నేను బీజేపీ క్యాంపెయిన్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళి తిరిగాం. ఆ తెలుగు ఏరియాలో తిరిగితే అంతవరకే. ఆ తర్వాత మనం అక్కడ ఎవడో ఢిల్లీలో పట్టించుకున్నాడు ఎవడో ఉండరు. అంటే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తే ఏం ఇంపాక్ట్ ఉండదు? ఏం ఉండదు. ఏం ఇంపాక్ట్ ఉంటుంది? ఏం ఉండదు. పవన్ కళ్యాణ్ బట్టి ఓటేసేవాడు ఎవడండి బాబు ఢిల్లీలో? ఊనే చూసేసి పవన్ కళ్యాణ్ ఒక ఆర్టిస్ట్ చూస్తారు మన తెలుగు వాళ్ళు. ఆర్టిస్ట్ చూడటానికి వస్తారు. ఇదని చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఓటేసేది బీజేపీ మోడీని బట్టి వేస్తారు. అక్కడ కేజ్రీవాల్ కేజ్రీవాల్ మోడీని అంతే. ఇక్కడ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో ఉన్నే టాటా చూపిస్తారు. జనాలు ఎగబడి ఆర్టిస్ట్ అని అంత కూడా ఇక్కడ ఆంధ్రాలో మనం ఇక్కడ ఎగబడినట్టే ఉండదు. తెలుగు వాళ్ళు ఢిల్లీలో ఉంటారు కదా, తెలుగు హీరోలు తెలుసు కనుక హీరో చూడటానికి వస్తారు. తప్పితే ఈ పవన్ కళ్యాణ్ చెప్పాడని ఓట్లు వేసే పరిస్థితి లేదు అసలు. ఇవాళ ఆంధ్రాలోనే లేదు. అంటే పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ ఆంధ్రాలోనే లేదు. ఆంధ్రలోనే దిగజారిపోయింది. పవన్ కళ్యాణ్ నవ్వుతున్నారు, జోకర్ కింద చూస్తున్నారు. అన్ని అబద్ధాలు ఆడాడు, అన్ని డ్రామాలు ఆడాడు. 6 సూపర్ 6 గురించి నోరు మీద పట్టలేదు, స్పెషల్ స్టేటస్ గురించి నోరు మీద పట్టలేదు, 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అబద్ధాన్ని పార్లమెంట్ లో తేలినా కూడా క్షమాపణ చెప్పట్లేదు. సీజ్ ది షిప్, ఆల్రెడీ సీజ్ అయిపోయిన షిప్ ని సీజ్ ది షిప్ అని డ్రామా చేశాడు. సెంట్రల్ గవర్నమెంట్ షట్ యువర్ మౌత్, దాన్ని ఎవరు ఆపడానికి లేదు, ఆ బండి వెళ్తుందా అంటే నోరు మూసుకుని కూర్చున్నాడు. ఏమి తెలియదు. టెక్నాలజీ వాడుకోకుండా రోడ్ల మీద నడుస్తాను, రోడ్లు వేయడానికి పిచ్చి వాడు. ఇవాళ ఉన్న టెక్నాలజీలో అక్కడ రోడ్లు చూపించమని ఆఫీసర్లు చెప్తే వాళ్ళు వర్చువల్ లో చూపిస్తారు. ఇక్కడ నువ్వు ఆఫీస్ లో కూర్చొని అన్ని ఆఫీసర్లు పక్కన పెట్టుకుని, ఇక మినిస్ట్రీలో కూర్చొని ఆఫీస్ పెట్టుకుని వర్చువల్ గా చూసి ఈ రోడ్డు ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయచ్చు. ఒక్కొక్క రోడ్డు నువ్వు వెళ్ళి కాళ్ళతో ఈ సినిమాటిక్ డ్రామాలు అవసరం లేదు. ఒక్కొక్క రోడ్డు చెప్పులు లేకుండా నడిచినట్టు ఎన్ని రోడ్లు నడుస్తావు? ఇవాళ వర్చువల్ టెక్నాలజీ నువ్వు మినిస్టర్ గా పనిచేయాలి, చిత్తశుద్ధి ఉందంటే నువ్వు నీ మినిస్టర్ని నీ యొక్క ఆఫీసర్స్ పక్కన పెట్టుకుని వర్చువల్ గా వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క వీధి చూపించమంటే చూపిస్తూ ఉంటారు. ఇమీడియట్ గా ఈ రోడ్డు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి, ఈ రోడ్డు ఇమీడియట్ గా ఆయన పక్కన ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అది పనిచేసి పని నడిపించే విధానం. అది వదిలేసి చెప్పులు లేకుండా కెమెరాలు చూపించి ఈ సినిమాటిక్ ప్రజల్లో పోయింది. ఇది ఒక డ్రామా. ఇతను ఎందుకు 6 అడుగుల బుల్లెట్ కాదు, బుల్లెట్ ఏదో అనుకుంటే తోట కాదు, ఇది చోట, ఇది తుస్సు అని ప్రజలకు అయిపోయింది. ఇక్కడే ఏమి ఉండదు, రేపు ఇక్కడే అయిపోయింది. ఇతన భాగవతంతో బయటపడిపోయింది. ఈ ఉట్టి ఆవేశమే ఎన్ని డ్రామాలు ఆడతాడు, ఎన్ని అబద్ధాలు ఆడతాడు, ఎన్ని నిన్న మాట్లాడింది ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడు. అసలు మెమరీ పవర్ ఏమన్నా లాస్ ఉందో ఏమో తెలియదు. అలాంటి ప్రజలు బికమ్ ఎ జోకర్. పవన్ కళ్యాణ్ అది బికమ్ ఎ జోకర్ నవ్వు. అతనికి ఆంధ్రాలోనే అతను ఓటు అడిగితే వేసే పరిస్థితి లేదు ఇప్పుడు. నిజంగానా? అంతే. ఇప్పుడు ఆంధ్రాలోనే, ఎందుకంటే ఈ 6 నెలల్లో అతను ఎన్ని ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. అమ్మాయిల సంగతి ఏంటి అడిగితే సమాధానం లేదు. ఎందుకు మీరు స్పెషల్ స్టేటస్ గురించి బీజేపీ అన్యాయం చేసింది, ఆంధ్రాకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది, ఇన్ని మాట్లాడారు కదా, మరి వాళ్ళ మీరు అధికారంలో ఉన్నారు, అక్కడ అధికారంలో ఉన్నారు, అడగండి, ఎందుకు అడగండి, ఎందుకు మెదపట్టేదో అడిగితే సమాధానం లేదు. ఆ 6 సూపర్ 6 మీరన్నారు ఇంటికి ఒక్కొక్కరికి 15,000, 18,000 దాటిన వాళ్ళు 15,000, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చదువుకి పిల్లలకి అమ్మఒడి అని ఇవన్నీ 6 సూపర్ 6 ఎక్కడా అని అడిగితే సమాధానం చెప్పలేకపోతాడు. ఆయన తన నుండి చుట్టూ ఎగరేసుకుని ఆవేశంగా ఊ అని మాట్లాడారు. ఇప్పుడు ఏది ఆవేశం అని అడుగుతున్నారు ప్రజలు.
సో ఇవన్నీ సమాధానం లేవు. సో అప్పుడు ఎన్నికల కోసం, ఎలక్షన్ కోసం, ఓట్ల కోసం నేను అబద్ధాలు ఆడాను, నేను డ్రామాలు ఆడాను చంద్రబాబుతో పాటు అని అంగీకరించడం జరుగుతుంది. ఓకే సార్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్ వేలోనో డైరెక్ట్ వేలోనో నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే తప్పేంటి అనే విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దించే ఛాన్సెస్ కూడా చంద్రబాబుకి ఉన్నాయా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పోటీగా తన కొడుకును పెంచకుండా పవన్ కళ్యాణ్ పెంచుతారా? ఏమైనా ఆలోచించండి. చంద్రబాబు తన కొడుకును పెంచుతాడా, పవన్ కళ్యాణ్ పెంచుతాడా? ఆబ్వియస్గా కొడుకునే పెంచుతాడు. మరి లోకేష్ ఆల్రెడీ మంత్రిగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఎక్స్పీరియన్స్ వాడిగా మా హోమ్ మినిస్టర్ ఇవ్వచ్చు. అంటే ఆటలో అరటిపండు అవుతాడు పవన్ కళ్యాణ్ మరి. అంతే. ఇవాళ కొత్త మీరు నా పాత వీడియోలు చూడండి, నేను చెప్పాను ఎన్నికలైన తర్వాత గెలవచ్చు కాక గెలిచినా ఇది ఆటలో అరటిపండు. చంద్రబాబు నొక్కుట తొక్కుట, చంద్రబాబు ఎప్పుడు లొకేషన్ పైకి లేపాలని ప్లాన్ వేస్తాడో ఆ టైంలో ఎట్లా నొక్కాలి, ఎట్లా తొక్కాలి, పవన్ కళ్యాణ్ ఎట్లా దించాలి అని ట్రాప్ చేస్తాడు. మనాడు ఆవేశపరుడే కానీ ఆలోచన పరుడు కాదు, వ్యూహకర్త కాదు. ఏదో ఎమోషన్గా డామ్ డూమ్ అని వాగేసేసి జనాలని మెస్మరైజ్ చేద్దామని సినిమా స్టైల్లో ప్లాన్ ఉండేవాడుగా తప్పితే వ్యూహం లేదు. సో కనుక ఆ వ్యూహకర్తగా అతను వేస్తాడు, ఇతను పడిపోతాడు. రేపు ఎందుకు కాకుండా పోతాడు. ఇప్పుడు 2024లోనేమో చంద్రబాబుని సీఎం చేయండి అడిగాడు. రేపు 2029లో లోకేష్ సీఎం చేయండి అని అడగాలి. అది జనాలు ఊమొస్తారు. కనుక ఏం చేయాలో తోసగా కూటమి నుంచి బయటికి వెళ్ళి బీజేపీ సంఖలో చేరతాడు. బీజేపీ సంఖలో చేరి బీజేపీ వాళ్ళకి సీఎం క్యాండిడేట్ లేడు కనుక వాళ్ళు ఈయన్ని సీఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ చేసి ముందు పెడతారు. ఈయనకి గెలిచాం లేదో సీఎం క్యాండిడేట్ అని అనిపించుకుంటేనే చాలు. ఇదే ఎక్కువ, డిప్యూటీ ప్రైవేట్ చీఫ్ మినిస్టర్ ఎక్కువ ఆయనకి, ఆయన స్థాయికి, ఆయనకున్న మెంటల్ స్థాయికి, అవగాహన శక్తి కానీ, విజ్ఞాన పరిజ్ఞాన విషయాల్లో కానీ, పరిపాలన విషయంలో కానీ అతనికి ఉన్న అవగాహనకి ఇదే ఎక్కువ. ఎందుకంటే ఏ అవగాహన లేకుండా మాట్లాడతాడు. హోమ్ మినిస్ట్రీ, లా అండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది, అది కూడా తెలియకుండా ఆనితం తిడతాడు. ఎవరి దగ్గర ఏముంటది ఏమి కూడా తెలియదు. తన పిఠాపురంలో రేపులు జరిగితే మాట్లాడు. అమ్మాయిని చనిపోయిందని చెప్తే ఇప్పుడు మీ అమ్మాయి తిరిగి వస్తుందా, ఏం చేస్తే తిరిగి వస్తా అని అడుగుతున్నాడు. ఇలాంటి ఒక విచక్షణారహితమైన వ్యవహార శైలిలో ఉన్నాడు. కనుక అతను రోజు రోజుకి దిగజారుడే కానీ ఎగబాకుడు ఉండదు. చంద్రబాబు ఎగబాకని ఇవ్వడు, వేరే గత్యంతరం లేదు. ఉంటే లోకేష్ తర్వాత వ్యక్తిగా కంటిన్యూ అవ్వాలి, లేదా బయటికి వెళ్ళి బీజేపీ సంఘంలో చేరి ఏదో ఒకటి అయినా పోయినా కాబోయే చీఫ్ మినిస్టర్ అనే మాట చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని అనిపించుకోవాలి. అది చాలు, జీవితానికి అది చాలు. అది సరిగా చూసుకుంటే తెలంగాణలో పాలిటిక్స్ కి వస్తే తీన్మార్ మల్లన్న ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఉన్నాడో, రెడ్డి బీసీ అని ఒక కుల వివక్ష జరుగుతుంది అని ఇలా సామాజికమైన విభేదాన్ని తీసుకొచ్చి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అసలు దాన్ని ఎట్లా చూడొచ్చు మనం నిజానికి? ఏ తీర్మానం వల్లన్నా ఏదో ఒకటి, తను ఎప్పుడు తీర్మానం గతంలో కూడా ఇలా ఏదో చేసేసి పాపులర్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, ఎమ్మెల్సీ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకేదేదో చేసేసి ఎమ్మెల్యే అవ్వాలి. వీళ్ళు రాజకీయంగా ఎదగటానికి ఈ మీడియాను వాడుకుంటూ తను పెట్టేసేసి ఏదో ఒకటి ఇప్పుడు కుల రెడ్డి వస్తుందా, ఏం పిచ్చి మాటలు, బీసీల ఏం పిచ్చి మాటలు, ఒళ్ళు బలుపు మాటలు అనాలా, దాన్ని ఏమనాలి? నోటికి వచ్చిన భాష మాట్లాడటము, నోటికి వచ్చిన లాంగ్వేజ్ వాడటము, ఇది ఒక కల్చర్లెస్. బీసీలకి న్యాయం కావాలని అడగటంలో అది వేరు, అది అడుగు న్యాయం కావాలి జరగాలని అడుగు. దానికి ఇంకో కులపోళ్ళని వచ్చి అడగటంలో చిల్లర భాష వాడటము, అతనికి అది తీర్మానం వలన అంతే, మొదటి నుంచి అంతే. అలాగే మాట్లాడేవాడు, అలాగే ఏదో చేస్తాడు, ఏదో అనుకోకుండా క్లిక్ అయింది అతని ప్రోగ్రాము. దాంతో కొంచెం పాపులర్ అయ్యాడు. ఆ పాపులారిటీ అడ్డు పెట్టుకుని ఆఖరికి ఎమ్మెల్సీ అయ్యాడు. ఇప్పుడు ఇంకేదో అవ్వాలి, ఇంకేదో ఎదగాలి. కానీ ఇంకోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక రెడ్డి మీద వేస్తే పెద్ద కులాల మధ్య గొడవ వస్తాయి.
ఆ కులాల మధ్య గొడవ వస్తే దాన్ని ఈయన చుట్ట కాల్చుకుంటాడు, ఆ Okay. మంటలు తగ్గితే చుట్టలు కాల్చుకుని ఈయన ఒక పదవి పైకి వెళ్తారు. Yes, yes. ఇలాంటి ఆలోచనలు తప్పితే నాకు ఇంకోటి కనపట్లేక, అవును సార్. అతను సజావైన ఆలోచన అయితే బీసీలకు న్యాయం జరగాలి, దానికి కారణాలు ఇందువల్ల ఈ నష్టాలు జరుగుతున్నాయి, ఇంతవరకు ఇది జరుగుతుంది, ఇందువల్ల ఇది జరగాలి, దీనికోసం నిలబడాలి, దీనికోసం ప్రభుత్వం తోటి పోరాడతాం అంటే అది విధానం. అది ఒక సజావైన ఒక నిజమైన ధర్మబద్ధమైన మాట. Yes. ఇది ఏం మాట ఇది అంటే దీనికి చిత్తశుద్ధి లేదు. అవునవును. బీసీలకు న్యాయం చేయాలనే దాంట్లో చిత్తశుద్ధి కన్నా ఆ పేరు పెట్టుకుని పొలాల మంట రేపటానికి ఏర్పాటు మాట్లాడుతున్న మాటలుగా అనిపిస్తుంది తప్పితే ఒక సంస్కారవంతమైన మా భాష కాదు, ఒక పద్ధతి గల విధానము కాదు. Yes. అతను అంతే ఏదో ఎమ్మెల్సీ అయ్యేది కదా, అంతే. అతను మొదటి నుంచి గమనిస్తే అతను అన్ని చూస్తే ఇలాగే ఉంటాయి అతని భాష. అతని కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అతను కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు. మరి ఎందుకు ఈ మాటల్ని ఎందుకు టాలరేట్ చేస్తున్నాడు, అంటే ఎందుకు వాటిని ఖండించట్లేదు అనేది క్వశ్చన్. ఏం ఇప్పుడు నోరు తెరిస్తే రేవంత్ రెడ్డి పచ్చి భాష మాట్లాడతాడు, ఇంతకన్నా ఎక్కువ భాష మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ఇంతకన్నా వీధి రౌడీ భాష ఇంకెక్కువ మాట్లాడగలడు. ఏం మాట్లాడో ఆలోచిస్తున్నాడు, మాట్లాడకుండా ఉండడు. ఇప్పుడు స్పందించాలి అతను రెడ్డిగా ఉండి, రెడ్డిని ఇలా ఇంత మాట అన్నందుకు రెడ్డిగా అతనే కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏంటి ఉన్నారు, రెడ్లు ఉన్నారు కదా, వాళ్ళు స్పందించాలి. మరి బీసీలు స్పందిస్తే బీసీలు ఎక్కడ ఇవన్నీ మళ్ళీ దీంట్లో రాజకీయాలు స్పందిస్తే బీసీలు ఎక్కడ ఎగయిస్తారు. ఇప్పుడు బీసీలకు ప్రతినిధి ఈయన అన్నట్టు, ఎవరు బీసీలకు ప్రతినిధి మా తీర్మానం అన్న బీసీలకు ప్రతినిధి అయినట్టు తను ఇప్పుడు ఏంటంటే ఈయన బీసీలకు ప్రతినిధిగా తను ప్రమోట్ చేసుకుంటాం, ప్రమోట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇప్పుడు బీసీలు కనుక తీర్మానం బీసీల ప్రతినిధి అయిపోతాడు. ఈయన బీసీల కోసం చేసింది పోరాటం ఏంటి, చేసింది ఏదైనా సరే ఇప్పుడు ఈ విషయం ద్వారా ఇట్లా వాళ్ళని వాళ్ళు పెంచుకుంటానికి, వాళ్ళని ఒక నాయకత్వానికి లాక్కెళ్ళటానికి కులాలను వాడుకుంటున్నారు తప్పితే అది ఇప్పుడు స్పందిస్తే అతను స్పందించినప్పుడు మనకి కందకలేని తర్వాత కత్తిపేటకు ఎందుకని, రెడ్డి కులాలు అన్నప్పుడు రెడ్డి కులం వాళ్ళు స్పందించకపోతే నీకు నాకెందుకు. అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వ్యూవర్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.